ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు ఆయుర్వేద అభిమానులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు. నా పేరు షేక్ బహార్ అలీ, యోగాచార్యుణ్ణి, ఆయుర్వేద ప్రకృతి వైద్య నిపుణుణ్ణి, ఖానాపురం హవేలీ, ఖమ్మం. ఈరోజు మీ ముందుకు ఒక చక్కని ఔషధం మొక్కతో రావడం జరిగింది. ఈ మొక్క పేరే ఇలాయచీ, అంటే యాలుకల చెట్టు అన్నమాట. ఇది అయితే యాలుకల చెట్టు కంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు ప్రతి ఇంట్లోని మసాలా దినుసుల్లోని ఇలాయచీ అంటే యాలుకలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనము ఒక సుగంధ ద్రవ్యమైనటువంటి ఈ యొక్క ఇలాయచీ ఒక అద్భుతమైంది. ఇలాయచీ లేకుండా వంట చేస్తే ఏదైనా బిర్యానీ అలాంటివి దాని యొక్క రుచి ఉండదు, దాని యొక్క వాసన ఉండదు, దాని యొక్క నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. కనుక ఇలాయచీ కూడా ఒక అద్భుతమైన రాజులా పరిగణించి ఈ ఇలాయచీ గురించి మనం ఈరోజు కొద్దిగా దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణగణాల గురించి చెప్పుకుందాం. అయితే ఈ ఇలాయచీ చెట్టు మనము ప్రతి చోట వేసుకోవచ్చును. ఇంట్లో వేసుకోవచ్చును, బయట పెరట్లో వేసుకోవచ్చును, పొలాల గట్లగాడ వేసుకోవచ్చును. ఎక్కడైనా మంచి భూమి ఉన్నప్పుడు, మంచి మట్టి ఉన్నప్పుడు, పెరగడానికి అనువుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇండ్లల్లో కూడా షో చెట్టుగా పెంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఇలాయచీ చెట్టు ఈ యొక్క ఆకును తెంపి మనం వాసన చూసినా సరే చక్కగా మనసు ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న ఈ యొక్క ఔషధ గుణాల గురించి చెప్తాం. తెలుగులోని యాలుకల చెట్టు అంటారు, హిందీలోకి వచ్చేటప్పుడు ఇలాయచీ అంటారు. అయితే ఈ ఇలాయచీ చెట్టు పెరిగిన తర్వాత చక్కగా దానికి ఇలాయచీ కాయలు కాయటం జరుగుతుంది. ఈ విధంగా ఈ కాయలని మనము తీసుకున్న తర్వాత దీనిలో ఉన్నటువంటి విత్తనాలని మనము ఔషధ రూపంలో వాడుకోవటం జరుగుతుంది. ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. ఎందుకంటే కడుపు శుభ్రంగా లేకపోతే నోటి దుర్వాసన బాగా రావడం జరుగుతుంది. అంటే కడుపు శుభ్రంగా ఉండాలంటే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే నోటి నుండి దుర్వాసన రాదు, కింద మలం నుంచి దుర్వాసన రాదు. ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ని సరిగ్గా చేయడానికి ఇలాయచీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆహారం తిన్న తర్వాత అంటే భోజనం చేసిన తర్వాత ఒక ఇలాయచీని నోట్లో పెట్టుకొని సప్పనిచ్చినట్లయితే మనకు నోటి దుర్వాసన పోవడం జరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, జఠరాగ్ని ప్రజ్వలితమై తిన్న ఆహారం త్వరగా పచనమైపోయి మనకి నోటిలో నుండి దుర్వాసన రావడం తగ్గుతుంది. మరి అంతేకాకుండా ఈ దుర్వాసన తగ్గడానికి నోటి నుండి ఇంకొక చిట్కా కూడా ఉంది. మనం 5 గ్రాములు దీని యొక్క విత్తనాల చూర్ణాన్ని తీసుకొని ఒక 400 మిల్లీలీటర్ల నీటిలో వేసి సిమ్మి మీద పెట్టి 200 మిల్లీలీటర్ల వాటర్లో అయ్యే వరకు మరిగించి ఆ నీరుని గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పెట్టి కుక్కిలించినట్లయితే అంటే పుక్కిలిచ్చినట్లయితే మనము ఈ యొక్క నోటి దుర్వాసన తగ్గటం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది బజార్లో ఎక్కువ తిరిగేటోళ్ళు టీలు తాగటం, టిఫిన్లు చేయటం, శనగపిండి మైదాపిండి వస్తువులు వాడటం, ఎక్కువ బిర్యానీలు తినటం ఇలాంటి చాలా చేస్తుంటారు. దానివల్ల కూడా నోరు శుభ్రంగా కడక్కపోవటం వల్ల కూడా నోటి దుర్వాసన రావటం జరుగుతుంది. దానివల్లనే కాకుండా నోట్లో ఇన్ఫెక్షన్ రావటము, నోట్లో కురుపులు రావటము, అది విటమిన్స్ లోపం వల్ల రావచ్చు, లేకపోతే చెడు ఆహారం తీసుకోవటం వల్ల కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు నోట్లో కురుపులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇలాయచీ యొక్క విత్తనాల చూర్ణాన్ని 5 గ్రాములు తీసుకొని తేనె 5 గ్రాములు తీసుకొని పేస్ట్లా చేసి లోపల అప్లై చేసినట్లయితే ఆ కురుపుల మీద ఆ కురుపులు 2 రోజుల్లో తగ్గిపోవటం జరుగుతుంది. మరి అంతేకాకుండా మన యొక్క తలనొప్పి రావడం జరుగుతుంది. చాలామందికి తలనొప్పి మన మెడిసిన్స్ వాడినా తొందరగా తగ్గదు. అలాంటి సమయంలో ఇలాయచీ యొక్క విత్తనాల యొక్క చూర్ణాన్ని పేస్టులా చేసి నెత్తి మీద అప్లై చేసినట్లయితే అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు ఉన్నట్లయితే ఈ యొక్క తలనొప్పి తగ్గడం జరుగుతుంది. అలా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాయచీని మనం ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసినట్లయితే కూడా తలనొప్పి తగ్గడం జరుగుతుంది. ఇంకా అలా కాకుండా కూడా మనం ఏం చేస్తామంటే డికాషన్ ఛాయలని ఇలాయచీలు వేసి బాగా మరిగిచ్చేసి తాగినా సరే తలనొప్పి ఇన్స్టెంట్ ఛాయ్ లాగా, ఇన్స్టెంట్ తలనొప్పి మెడిసిన్ లాగా, తలనొప్పి తగ్గడానికి మెడిసిన్ లాగా కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. మరియు నోటి దుర్వాసన తగ్గడానికి ఇలాయచీ ఒక్కటే కాదు, ఇలాయచీతో పాటు కొన్ని కాంబినేషన్స్ కలిసి కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక తమలపాకు తీసుకుంటాం, ఆ తమలపాకు పైన సున్నం రాస్తాం, కానీ కాసు రాయొద్దు. కాసు రాస్తే ఏమైందంటే పండ్లు ఎర్రగా అవ్వటం జరుగుతుంది. కనుక ఒక తమలపాకు దాని మీద మనము ఈ యొక్క సున్నం రాయటం, దాని మీద సోంపు కొద్దిగా, ఇలాయచీ 4-5 విత్తనాలు, లవంగా, కొద్దిగా పచ్చొక్క కానీ పండొక్క కానీ వేసి చక్కగా మనము దాన్ని తీసుకున్నట్లయితే తిన్న ఆహారం కూడా డైజెస్ట్ అయిపోయి మనకి మలమూత్ర విసర్జన కూడా చక్కగా జరగటం జరుగుతుంది. నోటి దుర్వాసన కూడా రాకుండా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరియు అంతేకాకుండా ఈ నోట్లో చాలామందికి ఇప్పుడు మన పండ్లు దంతాలు చెడిపోవడం జరుగుతుంది.
దాంట్లో పురుగులు రావడం జరుగుతుంది. దానికి కూడా మనము ఈ ఇలాయచీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాయచీ నూనెను 5 ml తీసుకొని, లవంగా నూనెను కూడా 5 ml తీసుకొని, 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని కలిపి దాంట్లో కొద్ది గోరువెచ్చగా చేసినా పర్వాలే, లేకపోతే మామూలుగానే పర్వాలే. ఈ యొక్క దూదితో చేసినటువంటి ఒక కట్టెకి దూది పెట్టేసి దాన్ని మనం ఈ నూనెలో తడిపి ఆ యొక్క పిప్పి పన్ను మీద పెట్టినట్లయితే నొప్పి దగ్గుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇదే ఇలాయచీ చూర్ణాన్ని మనం చిగుళ్ళ వాపులు కానీ, చిగుళ్ళ రక్తం రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే ఈ చూర్ణాన్ని కూడా దంతమంజంలాగా వాడినా పర్వాలే, లేకపోతే 400 మిల్లీలీటర్ల వాటర్ తీసుకొని 5 గ్రాములు దీంట్లో పౌడర్ వేసి 200 మిల్లీలీటర్ల వరకు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కుక్కిలించినట్లయితే కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. మరియు చాలామందికి వెక్కిళ్ళు రావడం జరుగుతుంది. ఈ వెక్కిళ్ళకి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. అలాంటప్పుడు 4-5 ఇలాచీలు తీసుకొని దాని విత్తనాలని మెత్తగా దంచి చూర్ణం చేసి ఒక 200 ml వాటర్ తీసుకొని దాంట్లో ఈ చూర్ణాన్ని వేసి 4-5 పుదీనా ఆకులు వేసి ఒక అర గ్లాసు వరకు మరిగించి ఆ నీటిని సిమ్గా తాగితే ఆటోమేటిక్గా మన యొక్క వెక్కిళ్ళు తగ్గటం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ విధంగా ఇలాయచీని మనం వాడుకున్నట్లయితే ఔషధ రూపంగా అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది. మనకి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది పని ఒత్తిడి వలన సాఫ్ట్వేర్ చేసేటోళ్ళు ఏమో ఏసీలో ఉండటం వల్ల నీళ్ళు ఎక్కువ తాగరు, రోడ్డు మీద చేసేటోళ్ళు ఏమో వాళ్ళు కూడా నీరు అందక సరిగ్గా తాగరు. కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఏం చేస్తారంటే టీ ఎక్కువ తాగడం జరుగుతుంది, మసాలా దినుసులు ఎక్కువ తినడం జరుగుతుంది, బిర్యానీలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది ఆల్కహాల్ ఎక్కువ తాగటం వల్ల కూడా జరుగుతుంది. ఇలాగ తీసుకోవటం వల్ల ఏమైందంటే డీహైడ్రేషన్ అయిపోయి బాడీలోని నీటి కొరత ఏర్పడి మూత్రం అనేది డ్రాప్స్ బాటం జరుగుతుంది. దాన్ని యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము. ఈ యొక్క డ్రాప్స్ బాటం మూత్రం మంట రావటము, అంతేకాకుండా కొంతమందికి మూత్రం నుంచి రక్తం కూడా రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇలాయచీ విత్తనాలని చక్కగా మనము 5 గ్రాముల చూర్ణాన్ని చక్కగా ఒక నీళ్ళల్లో వేసి మరిగిచ్చి తాగొచ్చు. లేకపోతే 5 గ్రాముల యొక్క ఇలాయచీ విత్తనాల చూర్ణాన్ని మనము దీన్ని ఒక గ్లాసు 200 ml నీటిలోని నానబెట్టి దాంట్లో పటిక బెల్లాన్ని దానికి అంటే ఒక 10 మిల్లీగ్రామ్స్ కానీ 15 మిల్లీగ్రామ్స్ 20 మిల్లీగ్రామ్స్ వరకు ఒక పటిక బెల్లాన్ని దాంట్లో నానబెట్టేసి 4 ఇలాయచీ యొక్క విత్తనాలు దాంట్లో పటిక బెల్లం ఆ నీటిలో నానబెట్టి తెల్లవారుజామున కనుక మనము కాలకృత్యాలు చేసుకొని ఆ నీటిని తాగినట్లయితే మూత్రం వితిన్ సెకండ్స్లో తెల్లగా రావడం జరుగుతుంది, మూత్ర విసర్జన చక్కగా జరుగుతుంది, మూత్రం డ్రాప్స్ పడడం జరుగుతుంది, మూత్రం మంట ఆగిపోతుంది, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కూడా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. కనుక ఈ విధంగా ఇలాయచీని మీరు ఈ విధంగా ఔషధ రూపంలో వాడుకుంటే అద్భుతం అమోఘంగా ఉంటుంది. కనుక దయచేసి ఇలాయచీ కానీ పారేయమాకండి. అధికంగా వాడకుండా మనం లిమిటెడ్గా వాడితే ఒక అద్భుతం అమోఘంగా పనిచేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమం నచ్చినట్లయితే మీరందరూ ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకా పూర్తి వివరాలకి 7396126557 కాల్ చేయగలరు. మీ యోగాచార్యుడు ఆయుర్వేద ప్రకృతి వైద్య నిపుణుడు, ఖానాపురం హవేలీ, ఖమ్మం. జై హింద్.